సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया। मांगे हम पृथ्वी लोक के प्राणी, महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे, स्नेह भरा नाता।
ఎవరవు నీవు బాలిక? నేను రాజా రత్నాకరుడు రాణి విజయుల పుత్రికను. నా నామము వైష్ణవి. వైష్ణవ్య? రాజా రత్నాకర్ను పుత్రికవా? కాని రాణి విజయ ఇప్పటి వరకు ఏ సంతానమునకు జన్మనివ్వలేదే? ఇది అసంభవము. నీవు అసత్యమును వచించుచున్నావు. ఎప్పుడు నీవు జన్మించితివో అప్పుడే నీ మృత్యువు కూడా జన్మించియుండును. మమ్ము మృత్యుకూటంలోనికి పంపించదలిచితివా? మేము నిన్ను మృత్యువునకు అధీనము చేసేదము. నిశ్చయముగా మహాకాలుడు నీ మృత్యువు కొరకే వేచి ఉండవలెను. దుర్జయ, నీ ప్రాణములను హరించుటకే ఉపస్థితుడనైతే ఇదే నీ జీవితమునకు అంతిమ క్షణం. మేము ఈ స్వప్నము సత్యము కానిము. మేము సజీవముగా ఉండవలను. మేము జీవించి ఉండవలను. వజ్రదండ, వజ్రదండ, వజ్రదండ ప్రత్యక్షముకా! వజ్రదండ ప్రత్యక్షముకా! ప్రత్యక్షముకా! రాణి విజయ, ఆ సంతానమును జన్మనివ్వరాదని కాంక్షించుతున్నాము. నీవు ఒక కార్యము చేయము, ఒక కార్యము చేయము. రాణి విజయ గర్భమున ప్రవేశించుము. ఆమెను శిశువును సర్వనాశనము గావించుము. కనుక మేము వెళ్ళి మా కోరికను నెరవేర్చుము. వెళ్ళుము, అతి శీఘ్రంగా వెళ్ళి మా ఆజ్ఞను పాలన చేయము. వెళ్ళుము, వెళ్ళుము. అట్లనే జరుగును రాక్షస రాజా. నేను రాణి విజయ గర్భమును నాశనమునర్చదను. ఇప్పుడేమి చేయను? రాణి విజయ తన సంతానమునకు ఎటుల జన్మనివ్వగలదో చూసేదను. వలదు స్వామి, వజ్రదండుని మరలి రమ్మని చెప్పండి స్వామి, మరలి రమ్మని చెప్పండి. లేదు మహారాణి, అది సంభవము కాదు. నోటి నుండి వెలువడిన వచనములు, ధనుసు నుండి వెలువడిన బాణములు ఏ విధముగా మరలి రావో అదే విధముగా వజ్రదండు తన కార్యమును సంపూర్తి కావించేంత వరకు తిరిగి రాలేడు. అతడు మహారాణి విజయ గర్భములో ప్రవేశించి ఆ గర్భమును నాశనం మనరించినంత వరకు మరలి రాలేడు మహారాణి. వలదు స్వామి, వలదు. ఆ జన్మ బాలకులు లేక బాలికలు వారు ఇంకనూ నేత్రములు తెరవలేదు. ఇంకనూ ఈ జగత్తును వీక్షించనే లేదు. వారు నిష్పాపులు. బాలురు లేక బాలికలను గర్భమునందే హతమార్చుట మహాపాపము స్వామి, మహాపాపము. చాలించుము నీ ఉపదేశమును. మన మృత్యువును సంహరించుట పాపము కాదు మహారాణి, పుణ్యమే. చూడు మహారాణి, విజయ గర్భము నుండి ఉత్పన్నమగు సంతానము మహాకాలమని నీవు ఎరగవా? నా మృత్యువు జన్మించుటకు నీవు కాంక్షించుచున్నావా? నీ నుదుట కుంకుమ రాలిపోవాలని కాంక్షించుచున్నావా? నీవు విధవ కావలనా? శ్వేత వస్త్రములు ధరించవలనా? లేదు స్వామి. మన పుత్రుడు భైరవునికి ఇంకనూ సప్తవస్త్రములు పూర్తి కాలేదు, వాడు అనాథ కావలనా? లేదు స్వామి, లేదు. అటులైనచో నీవు మరల మరల వ్యర్థ ప్రేలాపన చేసి మా కార్యములకు ఆటంకము కలిగించుచున్నావు. లేదు స్వామి, నేను వచించిన దానికి అర్థము ఇది కాదు. నీ పుత్రుడు నీ పతిదేవుడు సురక్షితముగా ఉండవలనని కాంక్షించుచున్నావా? అవును మహారాజా. అటులైనచో నీవు వెడలి నీ పుత్రుడు నీ పతిదేవుల కొరకు ప్రార్థింపము. వజ్రదండు వెడలిన కార్యము సఫలము కావలను. నా ఉద్దేశము మహారాణి విజయ గర్భములో ప్రవేశించి ఆమె గర్భమును నాశనము చేయవలను. రాజా రత్నాకర, రాణి విజయ, మీరిరువురు ఆనందముతో పులకించిపోతున్నారు. రాణి విజయ, నీ సీమంతపు సభను నేను శోకసభగా మార్చివేసెదను. నేను విచ్చేయుచున్నాను నీ గర్భమును నాశనమునరించుటకు. హే రాక్షస రాజా, ఇక నేను రాణి విజయ గర్భమునందు ప్రవేశించి శిశువును నాశనమునరించెదను.
ఓయి బాలిక, ఎందులకు హాస్యము చేయుచుంటివి? హాస్యము చేయవలసినదే మూర్ఖుడా. మూర్ఖుడినా? మూర్ఖుడివి కాక ఎన్నిసార్లు పరాజితుడవైతివి. వీక్షించుచునే ఉన్నాను నీ బలమును. దర్భవలే ఎగిరిపోవచున్నావు. నేను నిర్ఫలుడను కాను. నీవు ఇంకను నా బలమును వీక్షించలేదు. నీవు అసమర్థుడవని నేను గ్రహించి తిని మూర్ఖుడా. ఓసి బాలిక, ఇంత చిన్నదానివి అయినను నీ జిహ్వ ఎంతనో వచించుచున్నది. నీవు నన్ను అవమానించుచున్నావు. నీవంటి మూర్ఖునకు అవమానము ఏమియునూ లేదు. నీవు అతిగా వచించుచున్నావు. ఇతడి నుండి పారిపోవు. నేను నా కార్యమును సంపూర్ణము కావించవలెను. పడిపోయినాడు, మరల పడిపోయినాడు. నిశ్శబ్దంగా ఉండము. ఎందులకు నిశ్శబ్దముగా ఉండవలని? ఇది నా గృహము. నీ గృహమా? అవును. ఇది రాజా రత్నాకరుల భవనము. ఓరి మూర్ఖుడా, రాజా రత్నాకరులు నా పితృదేవులు, రాణి విజయ నా మాత. అది ఎటుల సాధ్యము? ఎందులకు కాదు? ఎందుకంటే నాతో రాక్షసరాజు దుర్జయుడు రాజా రత్నాకరునికి సంతానమే లేదని చెప్పినాడు. అనేక పూజలు చేసినను ఇంతవరకు సంతానమే కలుగలేదు. అటులైన సో నీవు ఎటుల నుండి వచ్చితివి? నీ జననము ఎటుల సాధ్యము? నేను ఈ ప్రాంగణంలోనే ఉన్నాను. అంటే అంటే నీవు నన్ను ఏమియునూ చేయలేవు. హే బాలిక, చిన్న పిల్లలు పెద్ద మాటలు వచించరాదు. నీవు పలుమార్లు బాలిక బాలిక అని ఎందుకు వచించుచుంటివి? ఎందులకంటే నీవు బాలికవు. నీకు శక్తి కలదా నాతో యుద్ధము చేయుటకు? అడుల శక్తి కలిగినచో నాతో వచ్చి యుద్ధము చేయము. నా హస్తములు కూడా ఎంతో బలమైనవి. అటులైనచో నీవు మాయావివి. నాకు మాయ తెలియను, అటులనే నీ కపటము తెలియను. నేను కపటిని కాను. ముందుగా నేను నిన్ను నీ మాయను నాశనమునరించెదను. ఆ తరువాత రాణి విజయ గర్భమును నాశనమునరించెదను. ఇక వీక్షించెదను నిన్ను ఎవరు రక్షించెదరో. నీవు నన్ను చూసి భయపడినావా? నేను నీ మాయ వలన ఇక భ్రమపడను. ఓరి మూర్ఖుడా, నీవు చాలా భ్రమలో ఉన్నావు. సరే, నీవు ఇచ్చట నుండి వెంటనే వెడలిపొమ్ము. నీవు నన్ను బెదిరించుచున్నావా? చిన్న పిల్లవై ఉండి నిన్ను నీవు శక్తిశాలిగా భావించుతుంటివా? ఓరి మూర్ఖుడా, నేనే శక్తిని. నీ శక్తులన్నీ నావే. నీవు అతిగా మాట్లాడుచున్నావు. అందువలన నేను నీ జిహ్వను శాశ్వతముగా తొలగించెదను. అంటే దీని అర్థము నీవు ఇచ్చట నుండి వెళ్ళవు.
నీ ఆజ్ఞను నేను పాటించవలయునా? నేను కేవలము ఇచ్చటకు నా స్వామి అసురరాజు దుచ్చేలో ఆదేశమును పాలించుటకు వచ్చినాను. నీవు నా మార్గములో కంటకము వలె ఉన్నావు. నేను మరలా వచించుచున్నాను. నీవు ఇచ్చట నుండి వెళ్ళిపోము. నీవి మందిరము నుండి వెలుపలికి వెళ్ళనిచో వ్యర్థముగా నీ ప్రాణములను కోల్పోయేదవో. అదే అదే నేను వచించుచుంటిని. నీవు ఇచ్చట నుండి వెంటనే వెళ్ళుము. రాజా, నన్ను రక్షించండి. రాక్షస రాజా, నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. రాక్షస రాజా, నన్ను రక్షించండి. నారాయణ నారాయణ. మాతేశ్వరి, వజ్రదండునికి ఎంతటి దుర్గతియా! తమ ఈ లీలను వీక్షించుటకు ఎంతయో ఆనందముగానున్నది. మునివర్య, ఈ లీల యొక్క ప్రతిష్ట వైష్ణవిదేవికి లభించవలెను, మాకు కాదు. అవును మాతేశ్వరి, తమరు వైష్ణవిదేవి అవతారమును ఇంకను ధరించనే లేదు. అయినప్పటికీ తమరు వైష్ణవిదేవి అవతారములో ప్రదర్శించవలసిన లీలలు ఇప్పటి నుంచే ప్రదర్శిస్తున్నారు. నారాయణ నారాయణ. ధరిత్రిని రక్షించుట కొరకు ఏమైనను చేయవలెను. కనుక వైష్ణవిదేవి ధరిత్రి సంరక్షణార్థము జన్మించుటకు పూర్వమే లీలను ప్రదర్శించినారు. మాత, ధర్మ సంరక్షణకు సంబంధించి ఒక ప్రశ్న మమ్మ ఎన్నో దినములుగా వేధిస్తూ ఉంది. మరి ప్రశ్నించాలంటే సంకోచముగా ఉన్నది. దేవర్షి, జ్ఞానాన్ని ఆర్జించే విషయమందు సంకోచము ఉండరాదు. తమరు సర్వము తెలిసినవారు, మహాజ్ఞాని. తమకు మమ్ము ప్రశ్నించు ఆవశ్యకత ఏర్పడుట విచిత్రమే. మాత, మా జ్ఞానమునకు ఒక్క విషయం అర్థమవుటలేదు. తమరు ఇప్పుడు జరుగుతున్న యుగములో ధర్మమును రక్షించుట కొరకు భగవాను విష్ణువులు శ్రీరామునిగా, తమరు సీతామాతగా అవతరించి ధర్మమునకు హాని కలిగించుచున్న రావణుని సంహరించుటకు బయలుదేరినారు. అటువంటప్పుడు తమరు మరలా వైష్ణవిదేవి రూపంలో ఈ యుగంలోనే అవతరించవలసిన ఆవశ్యకత ఏమిటి? విష్ణు భగవానులు సర్వశక్తిమంతులు. కానీ వారు పృథ్వీపై శ్రీరామునిగా మానవావతారమును ధరించినప్పుడు మనుష్యులకు గల శ్రద్ధ అనేది గుణము వారును కలిగి ఉందురు. వారు స్వయముగా తమ ఈ అవతారమునందు పురుషోత్తములకు ఉదాహరణగా ఉండదలిచితిరి. మేము సీతాదేవి రూపమున మా సరిహద్దులలో ఉండవలసి వచ్చినది. మానవత్వపు సీమలో ఉండి ఉత్తమోత్తమ కార్యమును ఆచరించవలసి వచ్చినది. నారాయణ నారాయణ. దేవర్షి, ఇది కృతయుగము కాదు, త్రేతాయుగమని తమకు తెలియను. కృతయుగమున ధర్మము వాస్తవమైన ధర్మముగా నుండెను. దానికి 4 ఆధారములు, 4 పాదములు ఉండెడివి. ధర్మ, అర్థ, కామ మరియు మహత్వపూర్ణమైన మోక్షము పాపరహితమైన జీవనము వలన ప్రాప్తించున్నది. మరి త్రేతాయుగమున మోక్షమే లోపించినది. కారణము పాపము పెరిగినది, పాపాత్ములు పెరిగినారు, ధర్మము సంకటమున పడినది. భగవాన్ శ్రీరాములు రావణుడి వంటి పాపాత్ములను వధించుటకై అవతరించినారు. మరియు ధర్మ సంరక్షణకై మేము వైష్ణవిదేవిగా అవతరించవలసిన ఆవశ్యకత ఏర్పడినది. దేవర్షి, త్రేతాయుగమున ధర్మ శత్రువులు ఎంతో ప్రబలమైనారు. వారు ధర్మరక్షకులైన వారు జన్మించుటను కూడా కాంక్షించుటలేదు. కనుక మేము వైష్ణవిదేవి రూపమున మా జననమునకు పూర్వమే ధర్మ రక్షణ అనేది మా యొక్క బాధ్యతను నిర్వర్తించుట ప్రారంభించినాము. మాత, తమరు దుర్మార్గుడైన దుర్జయుని ధర్మ మార్గములోనికి మరల్చుటకు ఎన్నో ప్రయత్నములు చేసినారు. అయినను వాడు వాడి మార్గమును వేడుకున్నాడు.
ఇది ఆ రాక్షసుని దుర్భాగ్యము. మహారాజా, ఇక తమరు విశ్రమించండి. ఇంకనూ తమరి నిద్ర పరిపూర్ణం కాలేదు. మా నిద్ర అదృశ్యమైపోయినది మహారాణి సురుచి. ఇతరుల నిద్రను పోగొట్టి దుర్జయుని నిద్ర అదృశ్యమైనది. సృష్టి యొక్క నియమము ఇదే దుర్జయ. చేసుకున్న వారికి చేసుకున్నంత. నిర్భయ ప్రాణ, మా రాక్షసుడు వజ్రదండు వచ్చినప్పుడు నీవు నవ్వుటయే మరిచెదవు, నీ అహము కోల్పోయేదవు. నీవు స్వయముగా నీ గురించి వచించలేదు కదా దుర్జయ. నిర్భయ, రాక్షసరాజా నన్ను రక్షించండి. రాక్షసరాజా, నన్ను కాపాడండి. రాక్షసరాజా, నన్ను రక్షించండి. రాక్షసరాజా, నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. రాక్షసరాజా, నన్ను రక్షించండి. నన్ను కాపాడండి. రాక్షసరాజా, నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. ఇది వజ్రదండుని గొంతులా ఉంది. ఇది వజ్రదండుని స్వరమే మహారాణి, వజ్రదండుని స్వరమే. ఆ ఘోష వింటుంటే వజ్రదండుని ప్రాణములు సంకటంలో పడినట్లుగా ఉన్నవి. లేదు, రాక్షసరాజా నన్ను కాపాడండి. రాక్షసరాజా, నన్ను కాపాడండి. రాక్షసరాజా, నన్ను కాపాడండి. రాక్షసరాజా, రాక్షసరాజా, నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. వజ్రదండ, నీకు ఈ స్థితియా? నన్ను క్షమించండి రాక్షసరాజా, నన్ను క్షమించండి. నేను తమరి ఆజ్ఞను పాలించుటలో అసమర్థుడనైతిది. ఎవరు నీకు ఈ దుస్థితి కలిగించినది? ఎవరు? రత్నాకరుడా? కాదు, ఒక బాలిక. బాలిక కాదు దుర్జయ, నీ మృత్యువు. ఇంత శీఘ్రముగా మర్చితివా దుర్జయ? కుమారియే నిన్ను వధించునని, కుమారియే నిన్ను సంహరించును. నిర్భయ సత్యమునే వచించుతున్నాడు. ఆమె మృత్యువు కంటే భయంకరమైనది, కానీ వీక్షించుటకు అమాయకంగా నున్నది. కానీ ఎవరు ఆమె? వైష్ణవి. వైష్ణవియా? అవును, తమరే కదా వచించినారు. రత్నాకరునికి ఏ పుత్రిక లేదని. అది నీ భ్రమ వజ్రదండ. భ్రమ కాదు రాక్షస రాజా. భ్రమ అయినతో నాకిటువంటి దుస్థితి ఎటుల కలుగును. తమరు ఆమె నుండి జాగ్రత్తగా ఉండండి రాక్షస రాజా. తమరికి నా అంతిమ ప్రణామములు రాక్షస రాజా. తమరికి నా అంతిమ ప్రణామములు.